ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే గ్రామ పంచాయతీలో వచ్చిన ఫలితాలు దానికంటే కూడా మెరుగ్గా, ఎందుకంటే ఇది గుర్తు మీద జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు, పేద ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీల్లో విజయం అనేది వన్ సైడ్గా ఉంటుందని మేము అందరూ అనుకుంటున్నాం. ముఖ్యంగా వేదులపురం మున్సిపాలిటీ ఏర్పడి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కొత్తగా ఏర్పడి కోట్లాది రూపాయల నిధులతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఇలా ఇంద్రాపురం మున్సిపాలిటీలో అమలు చేయడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు, ఉద్యోగస్తులు, పేదవారు అందరూ పెద్ద ఎత్తున మద్దతు పొందుతున్నారు. ఈరోజు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. వచ్చే 10 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వారు వన్ సైడ్గా ఉండేటట్టు, కాంగ్రెస్ విజయం ఏకపక్షంగా ఉండేటట్టు కాంగ్రెస్ కార్యకర్తలను కృషి చేస్తారు. అందుకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పరాలే ఈ యొక్క విజయానికి దోహదపడతాయి.